ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. మనం ఈ జీవిత పోరాటములో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత విఘ్నములు ఆటంకములు అనేకంగా ఏర్పడుతూనే ఉంటాయి. మనం విసికి వేసారిపోతూ ఉంటాము. ఇంతేనా, ఇక ముందుకు వెళ్ళలేమా? మన వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఎన్నో రకాల ఆటంకాలతో అభివృద్ధి లేకుండా ఎక్కడ మొదలు పెడతామో అక్కడే ఉండేటువంటి విధానం మనం చూస్తూనే ఉంటాం. అటువంటి ప్రతి దానికి మనం ఏదో ఒక రకంగా దైవారాధన అనేటువంటిది నిర్వర్తిస్తూ ఉంటాం. ఏ దేవారాధన, ఏ దైవం మనల్ని కాపాడకపోతుందా అని అనేక రకాలుగా ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తూనే ఉంటాం. అటువంటి వాటిల్లో ఏకైకమైనది, పరమ ఉత్కృష్టమైనటువంటిది అష్టాదశ శక్తిపీఠ మహాశక్తిపీఠార్చన. ఆ ఒక్క మహాక్రతువును ఒక్కసారి పాల్గొని అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కనుక మీరు పొందగలిగినట్లయితే ఆనాడు మీ అందరికీ కూడా పరిపూర్ణంగా అర్థమయ్యే విషయం ఏమిటి అనగా, ఇంతకాలము మనం ఎన్నో రకాలుగా పుణ్యాన్ని సంపాదించుకోవటం కోసం చేసే ప్రయత్నంలో ఆ పరమేశ్వరుడు మనకు అందించినటువంటి పరమోత్కృష్టమైనటువంటి పుణ్య ఫలితం ఇదే అని సగర్వంగా ప్రతి ఒక్కరూ కూడా గుండె మీద చేయి వేసుకొని చెప్పుకునేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఒక పర్వదినం. ఈ పర్వదినాన్ని ఏ ఒక్కరూ కూడా విడుచుకోకుండా మన జీవితంలో మరియు ఇంకేనాటికి కూడా కష్టము నష్టము అనేటువంటి మాటలు వినకుండా కనకుండా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఓ మోస్తరి కష్టమైనప్పటికీ కూడా ఓర్చుకొని ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠ మహాశక్తిపీఠార్చనలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని 18 శక్తిపీఠాలకి కూడా మీ స్వహస్తాలతో ఆరాధన చేసుకొని ఈశ్వరార్చన చేసుకొని అగ్నిహోత్రంలో దిగి చేసేటువంటి యజ్ఞముని చూసి ఆ యజ్ఞంలో వచ్చేటువంటి జ్వాలలో ఏవైతే జ్వాలలు ఉంటాయో ఆ జ్వాలలలో మన యొక్క దోషాలన్నింటినీ కూడా భస్మం చేసుకునేటువంటి మహత్తరమైన యోగం సుదినం పర్వదినం ఈ నెల 25వ తారీఖు. చాలా విశేషమైనటువంటిది. ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రం శనివారం. అత్యంత ఉత్కృష్టమైనటువంటి పర్వదినం. ప్రతి ఇంట్లో నుంచి కూడా స్థిరంగా కూర్చొని ఉన్నటువంటి దరిద్ర దేవతగా పేరుగాంచినటువంటి జ్యేష్ఠాదేవి ఆ గడప దాటి బయటికి వెళ్ళిపోయేటువంటి సమయం ఏదైనా ఉన్నది అంటే ఇప్పుడు ఈ యొక్క పుష్యమాసంలో విశేషమైనటువంటి పర్వదినం ఏకాదశి జ్యేష్ఠ నక్షత్రంతో కూడినటువంటి శనివారం. కాబట్టి మీరెవ్వరూ కూడా ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క క్రతువులో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు.